కాకినాడ పరిసర ప్రాంతాల్లో రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ విద్య, ఆరోగ్యం, స్వయం ఉపాధికి సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ గుర్తి సుబ్బారావు పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్లో గల డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ ప్రాంగణంలో రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మైక్రోటెక్ మిషన్స్ లిమిటెడ్ సౌజన్యంతో ₹1,00,000 భద్రాచలం వృద్ధాశ్రమానికి విరాళం చెక్కును, మరో ₹1,00,000 4 పేద విద్యార్థుల స్కాలర్షిప్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ అధ్యక్షత వహించగా ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ గుర్తి సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొని విరాళం చెక్కులను అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ ట్రస్ట్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల్లో తాను భాగస్థుడు కావటం తన పూర్వజన్మ సుకృతమన్నారు. డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా ₹2,00,000 విరాళం చెక్కులను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ట్రస్ట్ ట్రెజరర్ జగన్నాథరావు, సభ్యులు సింకుర్తి పాపారావు, బోడ ఆనంద్, రామ్ చరణ్, పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. అది ఓల్డేజ్ హోమ్ని వాళ్ళు కొత్తగా వేరే ప్లేస్కి మారుస్తూ బిల్డింగ్ కడతా ఉన్నప్పుడు ₹1,00,000 మనం ట్రస్ట్ నుంచి ఇవ్వాలని చెప్పి ఆయన చెప్పడం, తద్వారా ₹1,00,000 దానికి మరి 4 స్టూడెంట్స్కి ₹1,00,000 స్కాలర్షిప్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి మా 1978లో 10th క్లాస్ అయితే మా పూర్వ విద్యార్థులందరూ కూడా మేము కలిసి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు విశేషం ఏంటంటే ఈ మా పూర్వ విద్యార్థి గుర్తి సుబ్బారావు అని చెప్పి సైకియాట్రిస్టు, ఆయన హైదరాబాదు అండ్ యూకేలో కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు. ఆయన ఈ ట్రస్ట్కి ₹1,00,000 విరాళంగా ఇవ్వడమే కాకుండా మరి ఈ రోజున చీఫ్ గెస్ట్గా వచ్చి వారి చేతుల మీదుగా అందరికీ కూడా ఈ స్కాలర్షిప్ పంపిణీ చేశారు. మరి ఆయన చాలా పేరున్న సైకియాట్రిస్ట్, ఇక్కడ రావడం మా అదృష్టం తెలియజేస్తూ మా పూర్వ విద్యార్థుల్లో బాగా చదువుకున్న వాళ్ళు, స్థిరపడిన వాళ్ళు, మరి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ ఉన్నారు. అందరూ కూడా వారి సంపాదనలో కొద్ది భాగం ఇక్కడ మా ట్రస్ట్కి పంపడం, మేము తద్వారా అందరికీ కూడా ఇలాగ హెల్ప్ చేయడం జరుగుతున్నది. మరి ప్రతిసారి చెప్పినట్టుగానే మీ స్కూల్లో ఉన్న, కాలేజీలో ఉన్న మీ పూర్వ విద్యార్థులందరూ కూడా మీ సంవత్సరాల 10th, ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ చదివిన వాళ్ళందరూ కలిసి ఇలా ట్రస్ట్లు ఏర్పాటు చేసి సమాజాల అవసరమైన వారికి తొలిచిన సాయం చేస్తే నిరుపేదలు అనేవారు, నిరక్షరాస్యులు ఉండరని చెప్పి తెలియజేస్తూ మరి మా ట్రస్ట్ సభ్యులందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ విద్యార్థులందరూ కూడా బాగా చదివి వృద్ధిలోకి వచ్చి వారు కూడా మరింత మందికి హెల్ప్ చేయాలని చెప్పి కోరుతూ సెలవు. ఉన్న స్టూడెంట్స్ అందరం కూడా వివిధ రంగాల్లో స్థిరపడి ఉన్నారు. కొంతమంది ఇండియాలో ఉన్నారు, కొంతమంది అవుట్ ఆఫ్ కంట్రీ కూడా పనిచేస్తున్నారు. మేమందరం కలిసి కూడా వాళ్ళకు వీలైనంత వరకు ఎంతవరకు అవకాశం ఉందో దాన్ని బట్టి ఒక్కోసారి సర్వీస్ పరంగా, ఒక్కోసారి కైండ్ పరంగా, ఒక్కోసారి క్యాష్ అట్లా కంట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ చారిటబుల్ సర్వీసెస్ యాక్టివిటీస్కి. ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే డబ్బులు అన్నది అందరూ ఇవ్వచ్చు, కానీ అది ఒక నిర్ణీత సమయంలో ఎవరైతే అర్హులవుతారో వాళ్ళకి ఎటువంటి బయాస్ లేకుండా ఐడెంటిఫై చేసి వాళ్ళకి సర్వీసెస్ ఇవ్వడం అన్నది చాలా ప్రత్యేకత. ఇక్కడ మా సభ్యులు అందరూ కూడా చాలా ఆనెస్ట్గా, ట్రాన్స్పరెంట్గా ఐడెంటిఫై చేసి వాళ్ళకి తోచిన విధంగా అప్పటికప్పుడు ఎంతవరకు మేము చేయగలమో మా ట్రస్ట్ ద్వారా ఆ సహాయం అందిస్తున్నారు. ఇట్లాగా స్టూడెంట్స్ కొంతమంది డెవలప్ అయ్యి ఇప్పుడు స్థిరపడ్డారు. అలాగే కొంతమందికి వేరే అవసరాలు ఎవరికైనా ఉంటే ట్రైసైకిల్స్ కానీ లేకపోతే ఏదైనా ఎస్టాబ్లిష్ చేస్తా అంటే బిజినెస్ పరంగా సపోర్ట్ చేయటము ఇలాంటివన్నీ చేశారు. సో ఇలాగే ప్రతి స్కూల్లో ఆరు కాలేజీలో కూడా విద్యార్థులందరూ కలిసి సేవా సంస్థలు ఏర్పాటు చేసి, స్వచ్ఛంద సేవా సంస్థలు ఏర్పాటు చేసి సహాయం చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈ కార్యక్రమానికి ఇవాళ నన్ను పిలిచినందుకు మా సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు సాధ్యమైనంత వరకు నేను కంటిన్యూ చేస్తాను, సపోర్ట్